అట్టే బయటకు ఇటే ఉండు. అన్న అయ్యో అట్టే ఉండదు సార్ లైట్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై తెలంగాణ జై తెలంగాణ నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాకుండా యావత్ తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆదివాసీల గురించి నిరంతరం అనేక సందర్భాలలో అనేక సమస్యలు ప్రతి ఒక్క గవర్నమెంట్కి విన్నపించడం జరుగుతుంది. ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడ్డ మా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మొదటిసారిగా మేము కొలువుదీరినాం. ఇక్కడ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఊహించని విధంగా ఆదివాసీలకు అత్యున్నత స్థానం కల్పిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. దానికి ఉదాహరణ ఒకటే చెప్పుతున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీలకు సముచిత స్థానం ఎలా కల్పించారనేది. నేను ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి ఈరోజు ఉన్నత స్థానానికి ఎదిగి రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాకు అధిష్టానం ఎక్కడైతే రాహుల్ గాంధీ గారితో నాకున్న చిన్నపాటి పరిచయస్థంతో ఈరోజు నాకు అధిష్టానం ఏం చేసిందంటే ఈ రాష్ట్రానికి ఆదివాసీల ప్రతినిధిగా నన్ను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నన్ను ఇక్కడ నియమించడం జరిగింది. దానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే దీనికి ప్రధాన కారణం ఇక్కడ మన మంచిర్యాల జిల్లాకి సంబంధించిన కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయనే సహాయ శక్తుల నాకు అన్ని విధాలుగా అండగా ఉంటూ నాకు ఈరోజు ఈ స్థానాన్ని కల్పించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ కాదు యావత్ దేశమే ఈరోజు ఆదివాసులకు అండగా ఉంటామని మా అగ్రనేత అయిన రాహుల్ గాంధీ గారు ప్రతి ఒక్క సమావేశంలో ఆదివాసులకు స్థానం ఎలా ఉంటుందనే దాని గురించి చెప్తున్నారు. కేవలం ఒక్క మన తెలంగాణ రాష్ట్రం కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఆదివాసిని ఆయన అండగా ఉంటుండని చెబుతుండ్రు. దానికి చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే నేను 2021లో సెప్టెంబర్ నాడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపుగా 5 నెలలు ఆయనతోటి పాటు 4800 కిలోమీటర్లు ఆయనతోటి సుదీర్ఘ ప్రయాణం చేసిన కాబట్టి ఆయన మనస్తత్వం ఏంటిదో నాకు చాలా దగ్గరగా చూసిన కాబట్టి అటువంటి నాయకుడు ఈరోజు భారతదేశానికి ప్రధానమంత్రి అవుతే ఇంకా మనం ముందుకు వెళ్తామని భావిస్తున్నాం.